ఎన్నికల ఫలితాలను దేవుడే నిర్ణయిస్తాడా? ఇది మన పాఠం. జరుగుతున్న ఎన్నికలు ఏ పార్టీ గెలుస్తుంది లేదా ఏ పార్టీ గెలవాలి, ఎవరు అధికారంలోకి రావాలనేది దేవుడే నిర్ణయిస్తాడా? ఇది మనం ఆలోచిద్దాం. ఆల్రెడీ ఎన్నికలు అయిపోయాయి కదా, ఆల్రెడీ గెలిచేశారు కదా. ఇప్పుడు ఎందుకు అనుకుంటే దేవుడికి సంబంధించిన ప్రతిదీ మనం తెలుసుకోవాలి. సమాజంలో ఎవరు గెలిచినా దేవుడే గెలిపిస్తాడు అని 99% బోధకులు చెప్తారు. ఎవరు గెలిచినా ఎవరు గెలిపిస్తారు? ఎవరు గెలిచినా దేవుడే గెలిపిస్తాడు, దేవుడు ఇవ్వకుండా అధికారం రాదు అని 99% మాట్లాడుతున్నారు. అసలు బైబిల్లో ఏముంది? నిజంగా దేవుడే అందరినీ గెలిపిస్తాడా, లేదంటే వేరేది ఏమన్నా ఉందా? ఈ విషయాలు ఆలోచించాలి. ప్రపంచంలో అత్యంత కష్టమైన పని అంటూ ఉంటే బైబిల్ బోధించటం, బైబిల్ అర్థం చేసుకోవటం. ఇది ప్రపంచంలో అత్యంత కష్టమైన పని. వంట చేయటం కష్టం కాదు, బైక్ నడపటం, కారు నడపటం, లేదంటే విమానం నడపటం ఏమైనా కష్టమా? కొన్ని రోజులు నేర్చుకుంటే వచ్చేస్తాయి ఈజీగా. అసలు ఏ చదువు లేని ఎంతోమంది బస్ డ్రైవింగ్ చేస్తుంటారు, లారీ డ్రైవర్లు చేస్తుంటారు. ఇంజనీరింగ్ చేసి పెద్ద పెద్ద భవనాలు అవి కట్టడం కష్టమా? రాజకీయాలు చేయడం కష్టమా? ఏదైనా సులువే ఈ ప్రపంచంలో, ఎందుకంటే అది మనిషి మెదడు నుంచి వచ్చింది. అతి పెద్ద కష్టం అంటూ ఉంటే ఈ ప్రపంచంలో ఏంటి? బైబిల్ అర్థం చేసుకోవటం, బైబిల్ బోధించటం. ఎందుకు? ఇది మనిషి మెదడు నుంచి వచ్చింది కాదు. ఇది 250 దేశాలు, అతిపెద్ద విస్తీర్ణంతో, పెద్ద పెద్ద పర్వతాలు, సముద్రాలు, వీటన్నిటినీ ఏ ఆధారం లేకుండా శూన్యంలో వేలాడదీసిన ఒక మేధావి మెదడులోంచి వచ్చిన మాటలే. అవునా కదా? అంతరిక్షంలో గ్రహాలు, నక్షత్రాలు ఏ ఇంధనం లేకుండా కోట్ల సంవత్సరాల నుంచి వేడు తగ్గకుండా, వెలుతురు తగ్గకుండా మండిస్తున్న ఒక మహామేధావి మెదడు నుంచి వచ్చిన మాటలు. ప్రపంచంలో ఉన్న తలకాయలన్నింటినీ కలిగించిన ఆయన మాటలు, ఆయన మెదడులోంచి వచ్చిన మాటలు అర్థం చేసుకోవడం అంత సులువేగా వచ్చేద్దా? అందుకే ప్రపంచంలో అత్యంత కష్టమైన పని అంటే దేవుడి జ్ఞానం అర్థం చేసుకోవటం, చెప్పటం. కానీ విచిత్రం ఏంటనుకుంటారు? అందరూ చెప్పేస్తుంటారు. ఇప్పుడు చదువు రానివాడు, 10వ తరగతి పాస్ అవ్వనోడు, ఎవరు పడతారు బ్యాగ్ వేసేసుకుని అందరూ బోధకులే. నాకు కష్టమైపోతుందండి, నాకు చెప్పలేకపోతున్నాను అంటారు ఎవరైనా? ఎవడో పడితే ఎరగదీసేస్తుంటాడు, చింపేస్తుంటాడు, బల్లలు గుద్దేస్తుంటారు. అంటే చాలా సులువైన పని అనుకుంటారు ఇది. ఏ జాబులు దొరకకూడదు అనుకోండి, పరీక్షలు రాశాడు, ఉద్యోగం రాలేదు అంటాడు, వల్ల అవ్వలేదు. ఏదో వ్యాపారం చేశాడు, ఫెయిల్ అయిపోయింది. ఇంక ఇవన్నీ కష్టంరా. సులువైన పని ఏంటి? బైబిల్ పెట్టుకుని సబ్జెక్ట్ చేసుకుంటే. బైబిల్ బోధించడం మరి చాలా మంది బోధించేస్తున్నారు కదా ఈజీగా. ఎవడబడితే వాడు సొంతం ఆడికి నచ్చింది చెప్పేసుకోవటం సులువే. దేవుడు చెప్పింది ఉన్నది ఉన్నట్టుగా చెప్పటం, ఇది కష్టం. ఎలా కష్టమో ఈ సందర్భంలో కొంచెం చూద్దాం. మనం ఎన్నికల ఫలితాలని దేవుడే నిర్ణయిస్తాడు. మనం ఎన్ననుకున్నా, ఏం చేసినా చివరికే దేవుడే నిర్ణయిస్తాడని చాలామంది మాట్లాడతారు. దానికి ఎవిడెన్స్ ఏంటో ఒకసారి బైబిల్లో చూద్దాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 21వ వచనం. దేవుడు కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను అంటే అధికారంలోంచి త్రోసివేయచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును, జ్ఞానములకు జ్ఞానమును అనుగ్రహించేవాడునై ఉన్నాడు. అంటే ఇక్కడ ఏముంది? ఇక్కడ రాజులను త్రోసివేయచు నియమించుచు ఉన్నవాడు. అంటే ఎవరు ఏ దేశంలో అయినా ఎక్కడైనా అధికారంలోకి రావాలంటే ఎవరి చేతిలో ఉందంటే ఇక్కడ అర్థమైంది? అర్థం కాలేదు మీకు? రాజులను దించేసేవాడు, ఆ సింహాసనం మీద కూర్చోబెట్టేవాడు ఎవరంట? దేవుడు. అంటే రిఫరెన్స్ని బట్టి మనకి ఏమర్థమైంది?
దేవుడే నిర్ణయిస్తాడు. ఇంకోటి చూపిస్తాను చూడండి, అదే దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 32 తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు, నీవు అడవ జంతువుల మధ్య నివాసం చేయుచు పశువు వలె గడ్డి మేసెదవు. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి ఉండి తానెవనికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకునే వరకు. ఏం తెలుసుకోవాలంట? మానవుల రాజ్యము పైన అధికారి అయ్యుండి దేవుడు ఎవరికి దాన్ని ఇవ్వాలనుకుంటున్నాడో వాళ్ళకి ఇస్తాడంట. అంటే ఇప్పుడు పదవి ఎవరికి ఇవ్వాలన్నా, ఎవరిని తీసేయాలన్నా ఎవరి చేతిలో ఉంది అని ఇందులో కూడా మనకు అర్థమవుతుంది. 2 సందర్భాలు చూసాం ఇప్పుడు మనం. ఇక కొత్త నిబంధనలో చూద్దాం చూడండి. రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయం 1 ప్రతివాడును పై అధికారికి లోబడి ఉండవలెను, ఎందుకంటే దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును, క్లియర్గా చెప్పేసాడు చూడండి. ఏం చెప్పాడు ఇక్కడ? దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి కాబట్టి అధికారమును ఎదిరించేవాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. అంటే క్లియర్ ఇక్కడ ఏమర్థమైంది మనకి? ఏ అధికారం అయినా దేవుడిస్తేనే వస్తుంది అన్నాడు. అంటే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చిందంటే ఎవరిచ్చారు? బీజేపీ ప్రభుత్వం వచ్చిందంటే ప్రపంచంలో ఎవరైనా కిమ్ము పరిపాలిస్తున్నాడు. ఎక్కడ? ఉత్తర కొరియా. భయంకరంగా హింసిస్తుంటాడు, ఎంతోమంది ఆడవాళ్ళందరినీ అనుభవిస్తుంటాడు ఆ దేశంలో. అక్కడ మనకలాగా వాట్సాప్లో న్యూస్ మీడియాలో ఏది పడితే చూడటం, ఫోన్లు ఏది ఏముండవు. చూడటానికి సీమ పందిలా ఉంటాడు. చూసారు మీరు ఆ కటింగు? వాడికి ఎవరిచ్చారు అధికారం? అంతే కదా. ఆఫ్ఘనిస్తాన్ ఉంది, తాలిబాన్లు పరిపాలిస్తున్నారు. అసలు ఆడవాళ్ళని బయటికే రానివ్వరాళ్ళు, చాలా దారుణం. వాళ్ళకి ఎవరిచ్చారు అధికారం? ఈ రిఫరెన్స్లను బట్టి ఒక నిర్ణయానికి వచ్చి ఏ ఎన్నికల ఫలితాలైనా, ఏ అధికారైనా ఎవరి వల్ల నియమింపబడతాడు? దేవుడి వల్ల నియమింపబడతాడని ఫిక్స్ అయిపోయారు అందరూ. బోధకులంతా ఫిక్స్ అయిపోయారు. బైబిల్లోనే ఉందా లేదా? బైబిల్లోనే కదా ఉంది. ఇప్పుడు నేను కొన్ని చూపిస్తాను. ఇంతవరకు చూసిన దాన్ని బట్టి దేవుడే అన్ని అధికారాలు నియమిస్తాడని అర్థం అయిపోయింది. ఇప్పుడు నేను కొన్ని చూపిస్తాను, తర్వాత మాట్లాడుకుందాం. హోషేయ గ్రంథం 8వ అధ్యాయం 4 చూడండి. నాకు అనుకూలులు కాని రాజులను వారు నియమించుకొని ఉన్నారు, నేను ఎరుగని అధిపతులను తమకుంచుకొని ఉన్నారు. ఆ మొదటి మాటలు ఏముంది? నాకు అనుకూలులు కాని రాజులను వారు నియమించుకున్నారు. ఎవరు? ఇజ్రాయేల్ ప్రజలు. ఇది కొంచెం తేడా కొట్టినట్లేదా? ఇప్పుడు దేవుడు నియమించాడా, ప్రజలు నియమించుకున్నారా? అంటే ప్రజలు కూడా నియమించుకుంటారా? అంటే బైబిల్ అంటే మరి అదే 2 అంచులు ఖడ్గం అన్నాడు. అంటే ఈ పక్క పొద్దున ఉంటుంది, ఇటు నరికేసుకున్నాం అనుకోండి, భూమిని ఎలాగంటే మనకు తెగిపోద్ది. ఇప్పుడు ఒక కోణంలో చూశారు, అన్ని అధికారాలు దేవుడు ఇస్తాడని ఆ 3 రిఫరెన్స్లో చూశాడు. ఇక్కడేముంది? ఇంకో దెబ్బ కొడుతుంది. ఇక్కడ దేవుడు అంటున్నాడు, బాబు నాకు ఇష్టం లేని వాళ్ళని మీరు, అంటే దేవుడు ప్రమేయం లేకుండా కూడా ఎన్నుకొచ్చి అధికారాలు వస్తాయి. ఇంకోటి మీకు చూపిస్తాను. లూకా సువార్త 4వ అధ్యాయం 5 ఇది ఇంకా బ్లాస్ట్ అవుతుంది. లూకా సువార్త 4వ అధ్యాయం 5 అప్పుడు తీసుకున్నారు అందరూ. లూకా సువార్త 4వ అధ్యాయం 5 నుంచి చదువుతున్నారు. అప్పుడు అపవాది ఆయనను తీసుకుని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక్క నిమిషంలో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకు ఇస్తాను, అది నాకు అప్పగింపబడి ఉన్నది. ఇప్పుడు లోకాధికారం అంతా ఎవరికి ఇచ్చారంట? అపవాదికి అప్పగింపబడింది. అంటే లోకాలకు అధికారం ఎవరు? ఇప్పుడు ఎవరిచ్చారు? అదే అంది
నాకు అప్పగింపబడి ఉన్నది. అంతేనా? రోమాపత్రికలు ఏం చూసాం మనం? ఉన్న ఏ అధికారం అయినా దేవుడి వలన తప్ప ఇంకేమీ. ఇప్పుడు అపవాదికి ఎవరిచ్చి ఉంటారు? రోమాపత్రికను చూసి చెప్పాలి మీరు. రోమాపత్రికలు ఏముంది? ఇది ఎలాగే పెట్టుకుని రోమాపత్రిక రండి, 13వ అధ్యాయం ఎక్కడో చేయి పెట్టుకోండి. 13వ అధ్యాయం మొదట వచనం, ప్రతివాడును పై అధికారికి లోబడి ఉండవలను, ఎందుకంటే దేవుని వలన కలిగిన తప్ప అసలుకి అది దేవుడిస్తే తప్ప ఎవరికే రాదు. ఉన్న అధికారములు ఆల్రెడీ దెయ్యానికి కూడా అధికారం ఉంది దేవుడి వలననే. కాబట్టి అధికారమును ఎదిరించేవాడు అంటే ఇప్పుడు ఏ అధికారికైనా లోబడాలి, ఎందుకంటే దేవుడి వల్ల వచ్చింది. ఇప్పుడు అపవాదకు కూడా ఏం చేయాలి మనం? అంతే కదా మరి. ఎవరి వల్ల వచ్చింది? ఒకవేళ అపవాదికి లోబట్టలేదు అనుకోండి, ఎవరి నియమాన్ని వ్యతిరేకించినట్టు చూసారా? అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? అబద్ధాలు, బూతులు, మరి దాని పాలన అదే, దాని అధికారం అదే. ఇప్పుడు ఈ రిఫరెన్స్లను బట్టి ఏమర్థమైంది మనకి? ముందు 3 రిఫరెన్స్లను బట్టి దేవుడు ఇస్తాడని తలలూపారు. ఇప్పుడు ఈ 2 రిఫరెన్స్లను బట్టి ఏమర్థమవుతుంది? దేవుడి చేతిలో కూడా ఉండదు, మనుషులు కూడా నిర్ణయించుకుంటారు అని అర్థమైంది. ఇంతగా అపవాదికి ఎవరిచ్చారు అధికారం? ఏమన్నా దేవుడు ఇస్తాడా? వీళ్ళందరూ నువ్వు పాలించు అని దేవుడు ఇస్తాడా? ఇది నాకు అప్పగింపబడి ఉందంటే ఎవరిచ్చారు? మనుషులు ఇచ్చారు. ఈరోజు ప్రపంచంలో మెజారిటీ ఓటింగ్ ఎవరికి ఉంటుంది? దేవుడికి ఉంటుందా, దెయ్యానికి ఉంటుందా? అపవాదికి ఎవరిచ్చారు అధికారం? మనుషులు ఇచ్చారు. ఇప్పుడు టోటల్ గా ఎన్నికల ఫలితాలు దేవుడే నిర్ణయిస్తాడా అనే సమాధానం ఏం చెప్పాలి? ఇప్పుడు ఏమంటే నిర్ణయిస్తాడా, నిర్ణయించాడా? ఇది వెంకన్న గారు చెప్పండి గట్టిగా. మరి ముందు నిర్ణయించినట్టున్న 3 రెఫరెన్స్లు టోటల్ గా ఏం అర్థం చేసుకోవాలంటే, నిర్ణయిస్తాడు, నిర్ణయించడం. అంటే కొన్ని జరిగాయి, కొన్ని ఆయన చేతిలో లేవు. అన్ని దేవుడే నిర్ణయిస్తాడు అనుకుంటే తప్పు. ఎందుకంటే దేవుడు పెట్టలే కూడా వచ్చాయి. ఇక పాత నిబంధన కాలంలో రాజుల్ని దేవుడే నిర్ణయించేవాడు. ఎందుకంటే ప్రజలు ఎన్నుకునేవాడు కాదు. రాజరిక పాలన అంటే ఎవడ బలవంతుడో ఆడే రాజు అవుతాడు. ఇప్పుడు మనం ఉన్నదేంటి? ప్రజాస్వామ్య పాలన. అంటే ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల యొక్క అభిప్రాయంతో ఎన్నుకోబడిన వాడిని ప్రజాస్వామ్య పరిపాలన అంటారు. ఇప్పుడు ఎవరు అధికారిగా మనకు రావాలన్నా ప్రజల అభిప్రాయం. ఎక్కువ శాతం మంది ఎవరు కావాలని కోరుకుంటారో అది ఓటింగ్ ద్వారా, సీక్రెట్ ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటారు. ఇప్పుడు మన దేశంలో జరిగిన ఈ పాలన, ఇప్పుడు టీడీపీ వచ్చింది లేదంటే బీజేపీ వచ్చింది అనుకుంటే, ఇది దేవుడే నిర్ణయించాడు అనుకుంటే, ఇప్పుడు చాలా మంది వైసీపీ చేశారనుకోండి, ప్రజలు ఎక్కువ మంది వైసీపీని కోరుకున్నారు, కానీ టీడీపీ గెలిచింది అనుకున్నాం. చాలా మంది ఏమంటున్నారు? ఈవీఎంలు హ్యాక్ చేసేసారు, మోడీ ఏదో మర్మం చేసేసాడు, అందుకే గెలిచేసాడు అన్నారు. ఇప్పుడు మోడీ సంగతి పక్కన పెడదాం. జనాలకి కాంగ్రెస్, వైసీపీ ఇష్టం అనుకోండి, దేవుడేమో టీడీపీని, బీజేపీ రప్పించాలనుకుంటున్నాడు. ఓటింగ్ అంత ఎక్కువ ఎవరికి వెళ్ళింది? వైసీపీకి వెళ్ళి, బీజేపీకి వెళ్ళింది. ఇప్పుడు దేవుడేమో ఇదే రావాలనుకుంటున్నాడు, ఇప్పుడు వచ్చిందే. అప్పుడు దేవుడు ఏం చేయాలి? ఈవీఎంలు హ్యాక్ చేయాలి. బీజేపీ కదా ఎవరు చేయాలి ఇప్పుడు? అంతే కదా. మరి ఇప్పుడు ఆయన ఇష్టం వేరు, మన ఇష్టం. అసలు అలా చేస్తాడు దేవుడు? పోనీ నిజంగా దేవుడే నిర్ణయిస్తాడు అనుకోండి, మనం ఎవరు పోటీ వేయమని చెప్తున్నాను ఒకసారి ఆ లాస్ట్ ఎలక్షన్ ముందు, క్రైస్తవుడు ఎంతో కొంత, వీళ్ళంతా మత ఛాందస్వాదులు, బీజేపీకి అనుకూలంగా ఉన్నారు వాళ్ళు, కాబట్టి బీజేపీ అనేది ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు అని వైసీపీకి ఇవ్వన్నాం. ఇప్పుడు దేవుడే నిర్ణయించినప్పుడు మనమేమో దేవుడు వ్యతిరేకం చేసినట్టు. ఇప్పుడు అదే కదా. ఇప్పుడు వైసీపీకి ఫ్యాన్ కేసు ఏమన్నా అర్థం ఏంటి? దేవుడేమో
టీడీపీ తెప్పించాలనుకుంటున్నాడు, మనం దేనికేసాము? అంతే కదా. అప్పుడు ఏం చేయాలంటే అసలు మనం ఓటే వేయకూడదు. ఇప్పుడు ఎలక్షన్ ఫలితాలు దేవుడే నిర్ణయిస్తాడనుకుంటే మనం ఏం చేయకూడదు, ఇంకా ఓటు వేయకూడదు. ఎందుకు? మనం ఒకటి అనుకుంటే ఇంకోటి ఇచ్చినవ్వండి, వ్యతిరేకం అవుతుంది, రెండు వచ్చిన కూడా ఎలాగో ఆయన కదా డిసైడ్ చేసేది. అప్పుడు క్రైస్తవుడు ఎవరు? బోధకులంతా దేవుడే నిర్ణయిస్తాడని చెబుతూ మళ్ళీ వెళ్ళే ఫలానాలకు ఏంటి ఫలానికి వేస్తాం అని వెళ్ళేస్తాడు ఒకటి. అందరూ ఫ్యాన్లకు వేశారు మన క్రైస్తవులంతా, ఏమొచ్చింది? అప్పుడు మరి అనుకున్నది అయిందా? మళ్ళీ ఏం చెప్పేస్తారంటే దేవుడు నిర్ణయం ఇది, ప్రజలు మంచోళ్ళు కాదు, అందుకే చెడ్డోళ్ళు దింపాడు. సరే, ఏది పడుతుంది ఇంకే ఎలాగ అనుకోవడం ఉంటే అలా మాట్లాడేయటమే. అసలు దేవుడు ఎలాంటి విషయాల్లో ఏం పెట్టాడు. ఎందుకంటే మనం ఓన్లీ ముఖ్యమంత్రిని ఆలోచిస్తున్నాం, ప్రధానమంత్రిని. అధికారం అంటే ఓన్లీ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అయినా జడ్పీటీసీ, ఎంపీటీసీ, ప్రెసిడెంట్, వార్డు మెంబరు గెలిచారు కదా మొన్న. అంటే వాళ్ళని కూడా టిక్ పెడతాడు దేవుడు. ఇదిగో పలాని కాలనీలో మనోహర్ వెళ్ళాలి ఏంటి, తను కూడా దేవుడు లిస్ట్ రాసుకుని ఇక్కడ నిర్ణయం అన్నా కదా. ఏ అధికారం అయినా ఎవరు రావాలి? దేవుడు వల్లనే రావాలి. ఎంతమంది వార్డు మెంబర్లు ఉన్నారు, ఎంతమంది జడ్పీటీసీలు వేశారు, ఎంతమంది ప్రెసిడెంట్లు వేశారు. ఇప్పుడు అధికారం అంటే ఇదేనా? అధికారులు అంటే ఏదైనా విఆర్ఓ అధికారి కదా, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, ఎంఆర్ఓ మండల రెవెన్యూ ఆఫీసర్, వీళ్ళకి అధికారులే కదా. వీళ్ళు కూడా గ్రూప్ 2 పరీక్షలు రాసి జాబులు కొడుతుంటారు. అప్పుడు దేవుడు కూడా ఆయన ఏం చేయాలి? ఇప్పుడు ఇదిగో ఇతనికి ఎంఆర్ఓ రావాలి, ఇతనికి విఆర్ఓ, ఇదే పని దేవుడిది. ఎవరిని మెంబర్గా పెట్టాలి, ఎవరిని జడ్పీటీసీగా పెట్టాలి, ఎవరిని విఆర్ఓగా పెట్టాలి, ఈ పనిలో ఉంటాడు దేవుడు. ఇక్కడే పొరపాటు చేసేది. ఇలాంటి అసలు ఒక పాఠం చెప్పాను నేను, అసలు మన రాజకీయాల జోలికే వెళ్ళకూడదు. ఎందుకంటే అందులో కులం, మతం, డబ్బు, హత్యలు, అబద్ధాలు, మోసాలు ఇటన్నిటితో నిండిపోయి ఉంది. అలాంటి దానికి మనం వెళ్ళొద్దంటే, క్రైస్తవులు వెళ్ళొద్దంటే దేవుడు ఎన్నో డిసైడ్ చేస్తాడంటే ఇంకా మనం వెళ్ళొద్దన్నప్పుడు ఆయన ఎందుకు వెళ్ళొస్తాడు అందులో? అంటే ఈ ప్రపంచంలో ఏదైతే జరుగుతుందో ఈ ఎన్నికల ఫలితాలు దేవుడు నిర్ణయించాడు, ఇది ఫైనల్. ఎందుకు ఎలా చెప్పగలం? మత్తయి సువార్త 6:9 యేసుక్రీస్తు వారు శిష్యులకి ప్రార్థన చేయమంటూ మాట మాట్లాడుతున్నారు. ఏమనంటే, కాబట్టి మీరు ఎలాగో ప్రార్థన చేయండి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చుగాక. చూడండి ఆ మాట చూడండి, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూమి యందును. ఏమన్నాడు ఇక్కడ? నీ చిత్తం ఎక్కడ నెరవేరుతుంది? చిత్తం అంటే ఏంటి? ఇష్టం. నువ్వేమనుకుంటావో, ఎలా ఉండాలనుకుంటావో అవన్నీ నువ్వు ఉన్న పరలోకంలో అందరూ నీకు లోపల నీ ఇష్టానుసారంగా ఉంటున్నారు. నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద కూడా నెరవేరాలని ప్రార్థన చేయండి. అంటే నెరవేరుతుందనే నెరవేర్చలేదనా? అంతే కదండి. పాపం నా పిల్లలు నా మాట ఇలాగా ప్రార్థన చేయండి అన్నాడు అనుకోండి, వినట్లేదనా? వినట్లేదు కాకపోతే కదా అడగమంటారు. ఇప్పుడు దేవుని చిత్తం భూమి మీద నెరవేరుతుందా? నెరవేరట్లేదు కాబట్టి ఏం చేయమంటాడు? అది కదా. అసలు దేవుడికే ఆయన గెలవలేకపోతున్నాడు మనుషుల విషయంలో, అవునా కదా. ఇప్పుడు దేవుడు ఎలక్షన్ జరుగుతుందా లేదా? ఫస్ట్ ఎలక్షన్ ఆదామావు దగ్గర జరిగింది. అన్ని సృష్టించి అన్ని కలిగించి నేను చెప్పిన మాట వినండి, ఆ పండు తినకండి, అన్ని తినండి అన్నాడు. అపవాదం వచ్చింది, అది తింటే మీరు దేవతల వల్ల అయిపోతారు అన్నాడు. ఎవరు గెలిచారు? అంటే ఒక రకంగా ఆడికే కదా లోబడ్డారు. ఇప్పుడు దేవుడు అపవాదం ఎప్పుడైతే వచ్చి వాళ్ళనే లోపరుచుకుంటుందో వెంటనే దేవుడు వాళ్ళ మనసుని మార్చేసే అవకాశం ఉందా లేదా? వింటారేంట్లేదా? నీ మాటను మేము దేవుడు తినొద్దు అన్నదే తిను అని అనేచ్చా లేదా? దేవుడు మార్చేచ్చా లేదా? ఇప్పుడు ఓట్లు మార్చేసిన దేవుడు, ఎవరు గెలవాలో ఏ ఎమ్మెల్యే మార్చేసిన దేవుడు ఆదాం అవ్వాల మనసులో మార్చలేడా? మరి ఎందుకు సైలెంట్ అయిపోయాడు అక్కడ? నేను సొంతంగా మార్చేసి నమ్మితే ఇంకెందుకు ఇదంతా? ఆ మాత్రానికి భూలోకం ఎందుకు, ఇదంతా ఎందుకు? నేను పుట్టేస్తానంతే, మంచి చెడు అలా ముందు పెడతానంతే. ఏది చేసుకోవాలన్నా వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకోవాలి తప్ప బలవంతంగా నేను ఏది చేయించను.
ప్రజలంతా బీజేపీని కోరుకుంటారు అనుకోండి, దేవుడు బలవంతంగా కాంగ్రెస్ని ఇస్తాడా? ఇంకా ఆ మాత్రం దానికి ఇంకా ఎలక్షన్లు ఎందుకు, ఇంకా మనల్ని పుట్టించినందుకు అన్నీ ఆయన నడిపించచ్చు కదా. ఒక పాట కట్టారు, ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది. మేము ఎన్నో అడుగుతాం, ఎన్నో అనుకుంటాం, మేము ఎవరికో ఓట్లేస్తాం కానీ నువ్వే ఎవరినో గెలిపేస్తావు. మేము ఏదో అనుకుంటాం కనుక నువ్వే పెళ్లి సెట్ చేస్తావు. మేము ఏదనుకుంటాం కనుక నువ్వే జాబ్ ఇస్తావు. మేము ఏదనుకుంటాం. అప్పుడు ఇంక చర్చకి రావటం ఎందుకు? ఎన్ని తెలిసినా ఏమడిగినా పరలోకం వెళ్ళేవాడు పరలోకం వెళ్తాడు, నరకం వెళ్ళేవాడు. ఇంకా ఆ మాత్రం నేను ఎందుకు చర్చకి రావటం, నేను ఎందుకు అనుకోవచ్చు కదా. ఇంకా పరలోకం వెళ్దామనే కదా చర్చకు వస్తున్నారు ఇప్పుడు. మీరు అనుకుంటున్నారు అలాగా, కానీ ఎన్ని తెలిసినా మీరు ఎన్ని అనుకున్నా ఆయన ఆల్రెడీ ఎవరిని పరలోకం పంపించాలో ఎవరున్నారు అన్నప్పుడు ఇంకెందుకు ఇక్కడ ఇవన్నీ చూసారు ఎలా కట్టారో పాట. ఎన్ని తెలిసినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమని బేరమని పాడేసి మళ్ళీ వచ్చేసి తండ్రి నాకు ఆరోగ్యం ఇవ్వండి తండ్రి, తండ్రి నాకు ఉద్యోగం ఇవ్వండి తండ్రి, తండ్రి నా కుటుంబం. ఇంకెందుకు నువ్వు ఎన్ని తెలిసినా ఏమైనా ఉద్యోగం ఇవ్వాలనుకుంటే ఇస్తాడు, ఆరోగ్యం ఇవ్వాలనుకుంటే ఇంకా నువ్వెందుకు అడగటం అంటే అర్థం పర్థం లేని పాటలు. ఏసేమంటున్నాడు, పాపం పరలోకంలో నీ చిత్తం నెరవేరుతుంది కానీ భూమి మీద నెరవేరట్లేదు. అందుకే అపవాద అధికారంలోకి వచ్చింది. అంటే ప్రజలందరిలో ఆయనే గెలవలేకపోతున్నాడు. ఎవరు అంటే ఇన్ని చేసి ఎంతో మంది చేత చెప్పిస్తూ ఎంత ప్రేమిస్తున్నాడో వినిపిస్తూ ఎన్ని చేసినా దేవుడు ప్రజల మనసులు గెలిచి అందరి దృష్టిలో అధికారం అవ్వలేకపోతున్నాడు. అది చేయలేని వాడు ఈ మోదీని గెలిపిస్తాడా, చంద్రబాబుని గెలిపిస్తాడా? ఆయనకేం పని? దేనివల్ల అసలు ముందు ఆయన గెలవలేకపోతున్నాడు. అసలు ఇది చేసినాడు చేయలేడా? అర్థం చేసుకోండి. అసలు భారతదేశంలో ఎక్కువ శాతం హైందవులు ఉన్నారు. మన దేశంలో ఏది ఎక్కువ పర్సెంట్ ముస్లిమ్స్ తక్కువ మంది, క్రైస్తవులు తక్కువ మంది, ఇతర మతస్థులు తక్కువ మంది. ఎక్కువ మంది ఎవరు? హిందువులు. ఇప్పుడు హిందువులంతా ఎవరిని కోరుకుంటారు జనరల్గా? ఇప్పుడు రాజకీయాలు అంటే ఏదో నీతి న్యాయం మంచి ఏమి ఉండదు. కులము, మతము, డబ్బు వీటి మీద ఆధారపడి ఉంటుంది. ఎవరిని కోరుకుంటారు? బీజేపీనే కోరుకుంటాడు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ హిందూ మతానికి అంత అనుకూలంగా ఉండట్లేదు. ఇప్పుడు దేవుడు కాంగ్రెసే గెలవాలనుకున్నా కూడా జనాలు దేనికి వేస్తారు? అవును కదా. ఇప్పుడు ప్రత్యేకంగా దేవుడు మళ్ళీ దాన్ని పని కట్టుకుని గెలిపించాలా? అసలు దేవుడు ఇది దీనికి ఏంటని చెప్పినా కూడా వినరు. ఇప్పుడు తినొద్దన్నది చెప్తే వినరు వాళ్ళు. దీనికి మళ్ళీ దేవుడు దిగొచ్చి బీజేపీని గెలిపించాలా అంటే తెలిసి తెలియని మాటలు. ప్రతి దాంట్లో దేవుడు ఇన్వాల్వ్ అయిపోతాడు అనుకోవటం బుద్ధి పొరపాటు. మరి అక్కడ ఉంది కదండి రోమాపత్రికలో ఏమని ఉంది, అది దాన్ని సంగతి చూసి ముగించుకున్నాం చూడండి. రోమాపత్రిక 3వ అధ్యాయం 13వ అధ్యాయం మొదటి వచనం. రోమాపత్రిక 13వ అధ్యాయం మొదటి వచనం. ప్రతివాడును ఎవరి అధికారంలోకి వచ్చినా వారికి లోబడి ఉండాలి, ఎందుకంటే దేవుడు వలన కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించేవాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించేవాడు తమ మీదకి తామే శిక్ష తెచ్చుకుందును అని చెప్పి, అంటే ఇక్కడ వరకు ఏమర్థమైంది మనకి? మీరు అసలు అధికారాన్ని ఎదిరించకండి, ఏ అధికారం ఉన్నా సరే లోపడండి, ఎందుకంటే దేవుడే ఇచ్చాడు అందరికీ అధికారం. ఒకవేళ మీరు ఎదిరిస్తున్నారంటే దేవుని నియమాన్నే ఎదిరిస్తున్నారు, దేవుడి నిర్ణయాన్నే తప్పుపడుతున్నారని అర్థం అని చెప్పి, ఇంతకీ అధికారులు ఎవరు అంటే కిందకి ఏమని చూడండి ఒకసారి. 3వ వచనం. ప్రభుత్వం చేయవారు చెడ్డ కార్యములే కానీ నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు అన్నాడు. అధికారులు ఎవరంట? 6వ వచనం చూడండి, వీళ్ళు ఏం చేస్తారు? ఎందుకంటే వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ ఈ సేవ యందే పని కలిగి ఉందురు. ఏ సేవ యందు? ఇప్పుడు అధికారులంతా దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ ఏ సేవలు ఉంటారంట? ఈ సేవలోనే పని కలిగి ఉంటారంట. ఇప్పుడు ప్రధానమంత్రి మోదీ ఏ సేవలో పని కలిగి ఉన్నాడు? దేవుని సేవకుడై ఉండి ఈ సేవలో ఉన్నాడా? ఏమన్నా అసలు బైబిల్ దేవుడిని మోదీ యాక్సెప్ట్ చేస్తాడా?
రామమందిరం స్థాపించాడు అయోధ్యలో. దానికి లక్షల కోట్లు ఖర్చు పెట్టారు. మత వ్యాప్తి కోసం ఎన్నో కోట్లు ఖర్చు పెడుతున్నారు. అంటే ఏ సేవ ఎంత పని కలిగి ఉన్నాడు? నెక్స్ట్ అతని థీమ్ ఏంటి? ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చాడు, బజరంగ దళ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినాడు అతను. క్రైస్తవ్యాన్ని భారతదేశం నుంచి తరిమేయాలి, అసలు క్రైస్తవం అనేదే లేకుండా చేయాలి, ముస్లిమ్స్ లేకుండా చేయాలి. ఇది వాళ్ళ కాన్సెప్ట్. ఇది దేవుని సేవ. పోనీ మన పవన్ కళ్యాణ్ వచ్చాడు అధికారంలోకి, ఏముంది అక్కడ? అధికారులు దేవుని సేవకులై ఉండి ఈ సేవ ఎందే. ఇప్పుడు ఏ సేవలు ఉన్నాడు పవన్ కళ్యాణ్? ఏదో మాలేసాడు, ఇప్పుడు ఏదో మాలేసాడు కదండి. ఏ సేవ అది? అంటే గెలిస్తే మాలేస్తానని మొక్కుని ఓ 12 రోజులు స్వామి మాల వేసినట్టు అదొక రకమైన కాషాయం కలర్ ఏదో వేసాడు, ఎల్లో కలర్ లాంటిది. ఏ సేవలో ఉన్నాడు ఇప్పుడు? చంద్రబాబు గెలిచాడు, ఏ సేవలో ఉన్నాడు? తిరుమల దేవస్థానానికి వెళ్ళి మొక్కులు తీర్చుకున్నాడు, అవి చేసాడు. అంతకుముందు జగన్ కూడా ఏ చేసేవాడు? ఏం చేసేవాడు? అతను క్రైస్తవుడై ఉండి ఈ దేవస్థానాలకు వెళ్ళి నెత్తి మీద అయ్యెట్టుకుని ఇది తిప్పాడు. వీళ్ళంతా దేవుని సేవకులా? దేవుని సేవలో ఉన్నారా? అంటే సేవకులు ఇలా ఉంటే వాళ్ళకి లోబడాలి. దేవుని సేవలో ఉండి దేవునికి అనుకూలంగా ఉంటూ మంచి మంచి పనులు చేశారనుకోండి, ఏ అధికారికైనా మనం ఏం చేయాలి? లోపడాలి. ఎందుకంటే అధికారం ఎవరి వల్ల వచ్చింది? అదేంటి మరి దేవుడి వల్ల రావటం ఏంటి? దేవుడికి ఎన్నుకోవడం ఇవన్నీ చెప్తాం కదా. అంటే ఎలాగొచ్చిందంటే, దేవుడు వల్ల వచ్చిందంటే డైరెక్ట్గా అయినా మోదీని గెలిపించాలి, చంద్రబాబు ఇలాగ రాలేదు. దేవుని ప్రమేయం ఎలాగొచ్చిందో మీకు చెప్పి ముగిస్తాను. ఎలాగొచ్చిందంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్, భారతదేశంలో ఈ ముఖ్యమంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ప్రెసిడెంట్లుగా ఈ పదవుల్లో మనం పోటీ చేయాలంటే ఇంతకుముందు ఈ అవకాశం లేదు. ఇంతకుముందు మనుధర్మ శాస్త్రం అని ఒకటి ఉండేది. ఇంకా బ్రాహ్మణులే పాలించేవారు. కొంతమంది ఉంటారు, ఇంకా వాళ్ళే పాలించాలి. మిగతా వాళ్ళు ఎవరు? కింద తరగతి దళితులు, ఇంకా శూద్రులు, వీళ్ళెవరూ అసలు అధికారం జోలికే రాకూడదు. ఇలాంటి పరిస్థితుల్లో అంబేద్కర్ ఒక ఆయన పుట్టి భారత రాజ్యాంగాన్ని రాసి అందులో ప్రజాస్వామ్య పాలన పెట్టి ప్రతి ఒక్కరికి రిజర్వేషన్లు పెట్టి ప్రతి కులస్తుడు కూడా పోటీ చేయొచ్చు. అందుకే కదా అప్పుడప్పుడు మనకి ఎమ్మెల్యే ఎస్సీ రిజర్వేషన్ అయింది, బీసీ సారీ ప్రెసిడెంట్ గారు బీసీ రిజర్వేషన్, ఓసీ అంటారు చూసారా. అంటే ప్రతి కులానికి కూడా ఒక అవకాశం ఇచ్చాడు, మీరు పాల్గొవచ్చు, సీఎం అవ్వచ్చు, పిఎం అవ్వచ్చు. అంటే ఇప్పుడు అధికారం, పదవులు ఇవన్నీ పొందే అవకాశం ఎవరిచ్చారు? రాజ్యాంగంలో అంబేద్కర్ కల్పించాడు. అందుకే మోదీ మొన్న ఏమన్నాడంటే, నేను ఈరోజు ఒక టీ అమ్ముకునేవాడిని, చాయ్ వాలా, నేను ఇప్పుడు ప్రధానమంత్రిని అయ్యానంటే దీనికి కారణం అంబేద్కరే, రాజ్యాంగమే అన్నాడు మొన్న రీసెంట్గా. అంటే ఇప్పుడు మోదీ ప్రధానమంత్రి అయ్యాడంటే ఎవరి వల్ల అయ్యాడట? అంబేద్కర్ ఏమైనా నోటీస్ చేయడం మొన్న? అంబేద్కర్ ఏమన్నా ప్రచారం చేశాడా? మరి వెళ్ళి అంబేద్కర్ వల్ల అయ్యానంటున్నాడు. అంటే ఇండైరెక్ట్గా ప్రజలు గెలిపించిన ప్రధానమంత్రి అవ్వడానికి కారణం ఎవరు? ఆ రాజ్యాంగం పెట్టడం. ఇది అర్థమైందా మీకు ఇప్పుడు? అలాగే ఏ అధికారి ప్రపంచంలో ఉండాలన్నా ఇండైరెక్ట్గా ఎవరు ఉంటారు? దేవుడు ఉంటాడు. ఎలాగుంటాడు? ఆదామావకి పండు తినొద్దని చెప్పాడు. తినటం తినకపోవటం వాళ్ళ ఇష్టం. దెయ్యం మాట వింటారా, దేవుడి మాట వింటారా? బలవంతంగా ఏది చేయడైనా స్వతంత్రం ఇచ్చేశాడు. నువ్వు దాని మాట ఇంటి వినండి, నా మాట ఇంటి వినండి. ఇప్పుడు దాని మాట విన్నారు, ఆడ అధికారం అయ్యాడు. వాళ్ళకి అవకాశం ఎవరిచ్చారు? దేవుడు వదిలేయబట్టే కదా. మీ ఇష్టం, ఆడి మాట విన్నా నాకు నో ప్రాబ్లం, నా మాట విన్నా పర్లేదు అని ఇచ్చేయబట్టే కదా ఆడి మాట ఆడు అధికారం అయ్యాడు. అంటే ఇండైరెక్ట్గా ఎవరిచ్చారు అధికారం? అపవాదికి. అర్థమైందా? అర్థం కాలేదా? కొంచెం అర్థం కావాలంటే ముఖాలు కనబడుతున్నాయి. అర్థం అవ్వకపోయినా ఒక టేకెండ్ ఎందుకు వచ్చింది? ఇప్పుడు మీకేం ఫైన్ అయ్యారు కదా, రెండోసారి చెప్తే. మళ్ళీ చెప్తున్నాను వినండి. దేవుడే అవకాశం ఇవ్వకపోతే మీరు ఎవరికైనా
ఎవరి మాట అయినా వినొచ్చు, నా మాట వినొచ్చు, దెయ్యం మాట వినొచ్చు, ఏదైనా మీ కళ్ళ ముందు పెట్టాను నేను. మీరు ఏది ఎంచుకుంటారో మీ ఇష్టం, ఫైనల్ జడ్జిమెంట్ ఉంటుంది, అది వేరు. ఇప్పుడు మాత్రం మీ ఇష్టం. అలాగ అవకాశం ఇవ్వబట్టే జనాలంతా ఎవరి మాట వింటున్నారు ఇప్పుడు? అపవాది మాట వింటున్నారు. అపవాది వెనకాల వెళ్ళిపోయారు. ఈ అవకాశం ఎవరిచ్చారు అంటే ఇండైరెక్ట్గా దెయ్యం అధికారంలో రావడానికి కూడా కారణం ఎవరు? అంతే కదా. అసలు నేను కుదరతో నేను ఇలాంటివి పెట్టుకోను, దెయ్యాన్ని నిత్యాగ్ని దండంలో పడేస్తాను, మిమ్మల్ని ఎవడి మాట విన్నావునంటే ఎవడేం చేయలేడు. ఇది అర్థం కావడానికి ఒక రెఫరెన్స్ ఉంది, అది చెప్పి నేను ముగిస్తాను. విలాప వాక్యములు, ఇది అర్థమవుతుంది మీకు. ఇది చెప్పిన తర్వాత 3వ అధ్యాయం 37 వచ్చు. ఇక్కడ మాటలను జాగ్రత్తగా చూడండి. ప్రభువు సెలవు లేనిదే మాట ఇచ్చి నెరవేర్చగలవాడు ఎవడు? ఏమండి, ఈ మాట జాగ్రత్తగా ఆలోచించండి. ప్రభువు పర్మిషన్ లేకుండా మాట ఇచ్చి నెరవేర్చలేడంట. అంటే నేను ఎవరికైనా శ్రీని దగ్గర 10,000 తీసుకున్నాను, ఈరోజు ఇచ్చేస్తానని చెప్పాను, ఇవ్వలేకపోయాను. ఇప్పుడు ఎవరు సెలవు లేదంట? అది మళ్ళీ చదవండి. ప్రభువు సెలవు లేనిదే మాట ఇచ్చి నెరవేర్చగలవాడు ఎవడు? అంటే నువ్వు ఇచ్చిన మాట నెరవేరాలని ఎవరు సెలవు ఉండాలంట? అర్థమైంది? అర్థం కాలేదా? ఇప్పుడు నేను డబ్బులు తీసుకుని ఇవ్వలేకపోయాను, అంటే మాట ఇచ్చాను, పలానా రోజున ఇచ్చేస్తానని ఇవ్వలేకపోయాను. ఇప్పుడు ఎవరు సెలవు లేదు? అప్పుడు ఏమనాలి? ఇవ్వలేనప్పుడు నేను ఇచ్చేదనుకోలేదు కానీ పాపం దేవుడు సెలవు లేదు. ఇప్పుడు సీట్లలో వస్తుంటారు, అది ఆ వారం కట్టేద్దాం అనుకుంటాం, లేదు డబ్బులు లేవు, అప్పుడు ఏం చెప్పాలి ఆడితో? దేవుడు సెలవు లేదు. ఇప్పుడు అప్పులు ఇచ్చిన వాళ్ళు అంతా ఏమనుకోవాలన్నమాట, ఇవ్వలేకపోతుంటే దేవుడు సెలవు లేదు. అలాగే ఉందా లేదా అక్కడ? ఇప్పుడు రాజకీయ నాయకులు పాపం హామీలు ఇస్తారు. ఇప్పుడు ఆడవాళ్ళకి 1,500 అని చెప్పారు, ఇప్పుడు ఇంకా ఇవ్వలేదు అనుకోండి, ఎవరు సెలవలేదు? దేవుడు సెలవలేదు పాపం. ఇంకా అలాగనుకుందామంటారు దీన్ని? అలాగుందా లేదు? ఇప్పుడు చెప్పండి. ఎవరు మాట ఇచ్చి నెరవేరకపోతున్నా ఎవరు సెలవలేదు? దేవుడు సెలవు ఉంటేనే మాట ఇచ్చి. ఇదేంటి అసలు కొంచెం తేడాగా ఉంది. దాన్ని ఎలాగ అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు నేను శ్రీనికి 10,000 ఇస్తానని మాట ఇచ్చాను. మాట నెరవేరాలంటే ముందు నేను బతికుండాలా వద్దా? నేను బ్రతికుండాలంటే ఎవరు సెలవు ఉండాలి? అది చెప్తున్నాడు అక్కడ. ఎవరు మాట ఇచ్చి నెరవేర్చాలన్నా, ఎవరు ఏం చేయాలన్నా ముందు నా పర్మిషన్ ఉండాలి. నేను బతికిస్తే కదా, బ్రతుకుంటే కదాడు ఏదైనా చేయగలడు. అది తప్ప అప్పులు తీర్చడానికి, అప్పులు ఎగ్గొట్టడానికి ఇది కాదు అది. అలాగే ఏ అధికారి రావాలన్నా అసలు ప్రజలను పుట్టించి మీకు నచ్చినట్టుగా బ్రతకండి అని వదిలేసింది ఎవరు? అంతేనా? ఇప్పుడు ఎలక్షన్ జరిగినా ఏం జరిగినా మీకు ఇచ్చేసానికి స్వతంత్రం. మీరు బ్రతుకున్నంత వరకు మీరు ఎలా ఉంటారో అలా ఉండండి. మరణం వచ్చిందంటే అప్పుడు నేను తీసుకుంటాను అన్నాడు కదా. మొన్నైనది వెనకట వలే మొన్నైపోవును ఆత్మ. అంటే ఎప్పుడైతే నీకు మరణం వచ్చిందో నువ్వు వెంటనే దేవుని కస్టడీలోకి వెళ్ళిపోతావు. ఇంకప్పుడు నీ ఇష్టం ఉండదు. ఇంకా నువ్వు ఏం చేద్దామన్నా నీ ఇష్టం ఉండదు. ఎవరి ఇష్టం అప్పుడు? దేవుడి ఇష్టం. మరణం వచ్చే వరకు నీ ఇష్టం. నువ్వు చచ్చికొస్తావరా, సినిమాకి వెళ్తావు వెళ్ళు, లేదంటే రాజకీయాలకు వెళ్తావు వెళ్ళు, ఏం చేస్తావో చేయి. దేవుడు నమ్మితే నమ్ము, లేదంటే దేవుడు నమ్ము కొట్టేసి చంపేయి, నీ ఇష్టం. దేవుడు ఏం మాట్లాడ్డు. ఎప్పటి వరకు? అవకాశం ఎవరిచ్చారు? టోటల్గా హత్యలు చేసే అవకాశం, సూసైడ్ చేసుకునే అవకాశం దేవుడే కదా ఇచ్చేసాడు. అంటే మనం ఏం చేసినా ఇండైరెక్ట్ అధికారి ఎవరు ఉంటారు? అందుకే ఈ అధికారాలు మంత్రులు ఎవరు ఎన్నుకోవాలన్నా కూడా ఇండైరెక్ట్గా ఆయన ఉన్నాడు, అంతే తప్ప ఇక్కడ ఓట్లు మార్చేసి ఆయన గెలిపించడం. కాబట్టి ఒకవేళ ఇప్పుడున్న అధికారులు ఎవరైనా మంచి వాళ్ళు అయి ఉంటే, చంద్రబాబు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, మోదీ అవ్వచ్చు, ఎవరైనా సరే ఒకవేళ నిజంగా మంచి పనులు చేస్తారనుకోండి, మనం ఏం చేయాలి? ఏం చేయాలి? లోబడాలి. ఎందుకంటే మంచి చేసేవాడుకు లోబడిపోతే ఇంకెందుకు? అప్పుడు మనం మంచోళ్ళు కాదు. మొన్న చక్కగా పెన్షన్లు ఇచ్చారు, 7,000, 6,000, ఇంకా కొంతమందికి 15,000 ఇచ్చారు కదా. మంచి పని చేశాడు. అలాంటి పని చేసినప్పుడు మంచిదే, అది తప్పు పట్టకూడదు. ఇంకా కొన్ని ఇస్తానని చెప్పాడు. ఏది? ఇందాక చెప్పాను కదా, గ్యాస్ బండ్లు, తల్లికి వందనం, ఇది స్త్రీకి 15,000, బస్సు ఛార్జీలు ఫ్రీ.
ఇవి కూడా చెయ్యాలి. ఎందుకంటే ఇస్తానని చెప్పారు కదా, ఆ మాట ఇచ్చినప్పుడు ఆ మాట నెరవేరాలని ఇవ్వాలనే కోరుకోవాలి మనం కూడా. అందరికీ మంచి జరిగితే మంచిదే కదా. పాప మా ప్రతి స్త్రీకి 1500 వచ్చిందనుకోండి, చాలా ఖర్చులు పోతాయి కదా. పాప అవసరమే కదా. ఎంతోమంది పేదలు ఉన్నారు. ఇప్పుడు కొంతమందికి అవసరం లేకపోవచ్చు. అటు సైడ్ కర్నూలు సైడ్ అటు సైడ్ వెళ్తే పాప వాళ్ళు 2 పూట్ల తింటాక కూడా సరిగ్గా తిండి ఉండదు. ఆ పిల్లలకే మంచి బట్టలు ఉండవు, అసలు తలకు నూనె ఉండదు. అదొక రకమైన జుట్లు. మనం ఒకసారి ఉడిమిడిల్లని చూసారా, వాళ్ళు ఎలా ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ నెలకు 1500 ఇస్తే పాపం కడుపు నిండా భోజనం చేస్తారు వాళ్ళు. అలాంటి ఇవ్వాలనే కోరుకోవాలి మనం. ఇవ్వకపోతే విమర్శించాలి, అంతే కదా. మాట ఇచ్చాడు, మాట తప్పేశాడు. అది జగన్ అయినా ఎవరైనా సరే దేవుడికి అనుకూలంగా ఉంటే ఎవరినైనా గౌరవించాలి. మంచి పనులు చేస్తుంటే ఎవరినైనా ప్రేమించాలి. మనకు పార్టీ పరం ఉండకూడదు. మనం జనసేన ఇదే వైసీపీ వీళ్ళు చేస్తేనే గొప్ప, ఆడు మంచి చేసినా కూడా నాకు నచ్చదు, అదేంటది, అది మూర్ఖత్వం ఉంటుంది అంతే కదా. మంచి ఎవరు చేసినా యాక్సెప్ట్ చేయాలి, చెడు ఎవరు చేసినా. ఇప్పుడు వైసీపీ వాళ్ళు చెడు చేస్తున్నారనుకోండి, ఈ జనాలు ఎలాంటి వాళ్ళు అనుకుంటున్నారు. ఆ పార్టీ పిచ్చి ఉందనుకో, ఇంకా ఆడు చెడ్డ చేసినా ఎందుకు దోచుకోవడం, అందరూ దోచుకోవట్లేదేంటి అంటే దోచుకున్నా సరే యాక్సెప్ట్ చేస్తుంటాడు. అది అవతలోడు ఎదురుగాడు అనుకోండి. ఈ క్రైస్తవులుగా మనకి ఎలాంటి దరిద్రమైన ఆలోచనలు ఉండకూడదు. మంచి ఎవరు చేసినా మంచి అనే చెప్పాలి, అని గౌరవించాలి, సన్మానించాలి. చెడు ఎవరు చేసినా చెడనే చెప్పాలి. యేసుక్రీస్తు వారు ఇప్పుడు దేవుడే కదా రాయించాడు, ఇది అధికారం దేవుని వల్ల వస్తుంది, మీరు లోబడి ఉండండి అన్నాడా. అలాంటి ఒక అధికారిని యేసు ఏమన్నాడంటే, చివరిగా లోకాసు సువార్త 13వ అధ్యాయం 31 వచ్చింది చూడండి. లోకాసు సువార్త 13వ అధ్యాయం 31 వచ్చును. ఆ గడియల్లోనే కొందరు పరిసయ్యులు వచ్చి, నీవు ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఏ రోజు నేను చంపకూరుచున్నాడని యేసు చెప్పాడు. ఏ రోజు అంటే అధికారి యేసుని చంపబోతున్నాడు, నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపో బాబు అని యేసు అంటే వెంటనే యేసు ఏమన్నాడు చూడండి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి ఆ నక్కత ఇలా చెప్పండి అన్నాడు. ఎవరు? యేసుకే మండిని చూసారా. ఏంటి యేసు కూడా ఇలాంటి మాట్లాడతాడా అనిపిస్తుందా. ఆ నక్కత ఇలా చెప్పండి. ఏ నక్క? అధికారి. రోమాపత్రికలు ఏముంది? ఏ అధికారమైనా దేవుని వల్ల వచ్చింది, మీరు లోబడండి, తిరగబడకండి అన్నాడా. మరి యేసు ఏం చేస్తున్నాడు ఇక్కడ? ఎందుకు? మంచి పనులు చేస్తే లోబడు. ఆయన అన్నాడు, పన్ను కట్టడం న్యాయమా అంటే మీరు పన్ను కట్టాలి, న్యాయమే. ఎందుకంటే మీకు వాటర్ ఇస్తున్నారు, అన్ని సదుపాయాలు చేస్తున్నారు, మీరు పన్ను కట్టండి, ప్రభుత్వానికి లోబడండి అన్నాడు. ఆయన కూడా పన్ను కట్టాడు. ఇక్కడేమో అనవసరంగా చంపుతానని బెదిరిస్తున్నారు. తప్పు చేయకపోయినా అప్పుడు ఏం చేయాలి? తిరగబడాలి. మంచి చేస్తే గౌరవించాలి, చెడు చేస్తే ఎదిరించాలి. అది ఏ పార్టీ అయినా సరే. షడ్రక్ మెషక్ అబేద్నెగోల్ని అప్పుడున్న రాజు చక్రవర్తి ఏం చేశాడు? అధికారం దేవుని వల్లే వచ్చింది. ఆ విగ్రహాన్ని చేసి, ఒక విగ్రహాన్ని మీరు దానికి నమస్కరించాలి, మేము సౌండ్లు చేస్తాం, సౌండ్లు చేసినప్పుడల్లా నమస్కరించాలని చెప్పాడు. ఇది గవర్నమెంట్ జీవో. ఏం చేశారు వాళ్ళు? ప్రభుత్వానికి లోబడాలి కదా అని శాస్త్రంగా పడ్డారా? మీరు చంపినా సరే మేము దానికి నమస్కరించాం. ప్రభుత్వాన్ని ఎదిరించలేదా? ఎందుకు ఎదిరించారు? వాళ్ళు చెడ్డ పనులు చేస్తున్నారు కాబట్టి. దానియేలు గారిని ప్రార్థన చేయొద్దని 1 నెల పాటు ఆ దేశంలో ఎవ్వరూ ఏ దేవుడికి మొక్కకూడదని తీర్మానం చేశారు గవర్నమెంట్. దానియేలు గారు పాటించాడా? మీరు ఏం చేసినా సరే, అంటే ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ అధికారం వచ్చినా సమాజానికి మంచి చేసి మంచి పరిపాలన ఇస్తే, దేవుడికి అనుకూలంగా ఉంటే వాళ్ళకి మనం లోబడాలి, వాళ్ళని సన్మానించాలి, గౌరవించాలి, ప్రేమించాలి. అలా కాకుండా ప్రజల్ని హింసిస్తూ, దేవునికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తూ, ప్రజలకు నష్టం కలిగించే పనులు చేస్తే ఎవరినైనా సరే ఏం చేయాలి? ఇది మనలో ఉండాలి తప్ప పార్టీ ఫీలింగ్స్ ఏమీ మనలో ఉండకూడదు. పార్టీ కాదు మనది. ఏ పార్టీ? మనది ఒక రాజ్యం ఉంది, క్రీస్తు సామ్రాజ్యం. ఇది 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉండదు, శాశ్వతం. దీనికోసం మనం పనిచేయాలి, వీళ్ళే కార్యకర్తల్లాగా. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా మనం. ఈ రాజ్యం మనది. ఈ రాజ్యం
విస్తరించాలంటే ఈ లోక సంబంధమైన వాటిల్లో కూడా సరిగ్గా ఉండాలి. సరిగ్గా ఉండాలి. అందుకే అధికారుల కోసం ప్రార్థన చేయమంటాడు, రాజుల కోసం ప్రార్థన చేయమంటాడు. అంతే తప్ప దేవుడే ప్రతిసారి ఈ నెంబర్ని, ఈ జడ్పీటీసీని, ఈ ఎంపీటీసీని, ఈ చెత్త పనులు అయినవి అర్థమైందా? అర్థం కాలేదా? కాబట్టి దేవుడు చెప్పిన మాటలకు లోపడదాం. శ్రద్ధగా మీ అందరికి వందనాలు చెల్లిస్తూ